హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ thumbnail చూసారు కదా, చాలీ ఛానల్ బతుకోలు మనవి. అంటే మన ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తే బయట ఏదో మా ఊడు ఏదో పెద్ద జాబ్ చేసాం అనుకుంటారు, కానీ రియాలిటీ వచ్చేసరికి మనకే తెలుసు. చాలా మందికి ఆశకి బాధ్యతకి నలిగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. సో మన ప్రైవేట్ కష్టాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకోండి, మీకే అర్థమవుతుంది. మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయకపోతే ఆ జాబ్స్ ఎలా ఉంటాయో మీకు అవేర్నెస్ వస్తుంది. సో ఫస్ట్ అందరికీ బాగా ఇష్టమైంది శాలరీ. నెల మొదటి వారంలో శాలరీ అందరికీ పడుతుంది, కానీ నెల మొదటి వారంలోనే శాలరీ అంతా అయిపోతుంది. సో అది మన శాలరీస్ అనమాట. సో శాలరీ ఇంక్రిమెంట్స్ వచ్చేసరికి కంపెనీల్లో వచ్చేసరికి ఇంక్రిమెంట్ల కోసం చాకరీ చేయాల్సి ఉంటుంది అనమాట, గొడ్డి చాకరీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ గొడ్డి చాకరీ చేసి 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 ఇంకా వద్దు. సో చేసి సంవత్సరానికి ఇంక్రిమెంట్కి వచ్చేసరికి నీ పెర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉందమ్మా అంటారనమాట. సో ఇది మన శాలరీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెబిలిటీ అంటారా? మన ప్రైవేట్ సెక్టర్లో స్టెబిలిటీ ఎక్కడ ఉంది? సో స్టెబిలిటీయే లేదు. ఎవరిదో ఒకరు సపోర్ట్ చేయడం, మన మేనేజర్ సంకన ఆకడం, ఇది అనమాట స్టెబిలిటీ అంటే. సో స్టెబిలిటీ అనేది లేదు. మీకు మీరులా బతకాలనుకుంటే డోంట్ కమ్ టు ప్రైవేట్ సెక్టర్. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ లైఫ్ సాటిస్ఫాక్షన్. సో చాలా మంది ట్రిపుల్ మెకానికల్ కెమికల్ చదువుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు 4 years ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్ ఏదో చదువుంటారు. వాళ్ళందరూ వాళ్ళ 4 years చదువును పక్కన పెట్టేసి డైరెక్ట్గా సిస్టమ్ ముందు కూర్చొని సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. సో అది ఈ రోజుల్లో చదువుకున్న వాల్యూ. అందరూ ప్యాకేజీ కావాలి. సో సాటిస్ఫాక్షన్ పక్కన పెట్టి ప్యాకేజీ కావాలి. ఆ ప్యాకేజీ కోసం సంవత్సరం మొత్తం గుడ్డి చాకిరి. నెక్స్ట్ అదనమాట. సో మీరు కానీ ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందు మీ చదువుకి దీనికి రిలవెంట్గా ఉంటుందా లేదని చూడాలి, లేదంటే బ్లైండ్గా మనీ కోసం వర్క్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్. సో మన ప్రైవేట్ సెక్టర్లో వచ్చేసరికి హెల్త్ గురించి మళ్ళీ పట్టించుకుంటామా? మనల్నే పట్టించుకోము, అదనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అస్సలు ఉండదన్నమాట. సో అప్పుడప్పుడు ఓటీలు చేస్తాం, 24/7 చేస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్లో అయితే మరీ దారుణం. సో అదనమాట. ఎంతసేపు కూర్చుంటామో మనకే తెలీదు, అంత డీప్గా ఆలోచిస్తుంటాం, ఇష్టంతో కాదు ప్రెషర్తో. సో నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఒక రోజు సెలవు కావాలంటే 10 రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి. అది సిఎల్ ఉన్నా ఈఎల్ ఉన్నా యాన్యువల్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఉన్నా పెట్టుకోలేని దౌర్భాగ్య స్థితి అట్లా ఉంటుంది అనమాట. సో బాటమ్ ఆఫ్ ద లైన్ ఏంటంటే అందరికీ జస్ట్ రఫ్గా క్లారిటీగా చెప్పేశాను. ఎక్కువ వీడియో లెందీ చేయకుండా మన సక్సెస్ డ్రైవ్ తెలుగు కదా, సింపుల్గా సక్సెస్గా చెప్పేస్తాం కదా. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే కష్టాలు. మీరు ఇంకా ఏమైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలా సింపుల్గా తక్కువ డ్యూరేషన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ అనే అలవాట్ అయిపోయింది. సో ఇది వేకెన్సీ డీటెయిల్స్ కాదు, అవేర్నెస్ డీటెయిల్స్ అనమాట. ఇంకేమైనా జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.